హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలను చూసి ఇక బతుకమ్మ ఆశీస్సులు రావాలి కావాలి. ఎంగిలిపుల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఊరూరా కొత్త శోభను సంతరించుకున్నది. ఇక బుధవారం హనుమకొండ వేయి స్తంభాల ఆయిల ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సామాన్యుడి సర్కార్ నింపిన భయం ఇది. ప్రజలు గూడు కట్టుకున్న ఆందోళన ఇది. మూసి తీరంలో తమ ఇళ్లపై రేవంత్ కాంగ్రెస్ దృష్టి పడొద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్న వినాయక నగర్ కాలనీ వాసులు రేవంత్ దృష్టి పడకూడదని, ఇక బతుకమ్మ ఆశీస్సులు కావాలని. ఇక సమంత మంత్రి సురేఖ వయసు 59 ఏళ్ళు, 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో నలిగిన అనుభవం. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడవద్దో తెలుసని అందరికీ అనుకుంటాం. ఇక సినీ సమంత వయసు కేవలం 30 ఏళ్ళు. ఇక 37 ఏళ్ళు ఆమె టాలీవుడ్ వచ్చింది. 14 ఏళ్ళు తెలుగు రాజకీయ గురించి ఆమెకు పెద్దగా తెలియని అనుకోలేం. అయితేనే మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసభ్య వ్యాఖ్యల మీద సమంత ఎంతో హుందంగా మర్యాదగా గౌరవంగా స్పందించింది. ఆమె ప్రతిస్పందించిన తీరు సున్నితంగా ఉంటేనే వాడిగా జవాబులు ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మూసిని మించి కాంగ్రెస్ కంపు, కూల్చివేతల వ్యతిరేకం దారి మళ్లించేందుకే డైవర్స్ పాలిటిక్స్. అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్రము వచ్చినట్టు అని ప్రవర్తించిన బాపూజీ పుట్టినరోజు ఒక మహిళ పట్ల సాటి మహిళ దారుణంగా వ్యవహరించింది. ఇక నిత్యం గాంధీ పేరుని స్మరించే పార్టీ నుంచి బాధితురాలైన మంత్రి పదవిలో ఉన్న కొండ సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్డుకి విడిచింది, అవమానించింది అంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నిన్న బతుకమ్మ పండుగ ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆధారంగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండ సురేఖ ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలతో దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మూసి డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైవర్షన్. ఇక సభ్యతకు మంత్రి సురేఖ దిగజారుడు భాష, గాంధీ జయంతిని గాంధీ భవన్ వద్ద దుర్మార్గం. ఇక రాజకీయ దురుద్దేశంతో సినీతారాలపై బురద, వ్యక్తిత్వ అంశాలపై ప్రస్తావిస్తూ శిలహానందనం. ఇక FTL లను దాటిన పోర్లని రాజకీయ బురుగు. ఇక నీళ్లు శుద్ధి తోరత ముందు నోళ్ల శుద్ధి జరగాలి. ఇక సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువ. ఇక పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఖండన. ఇక పిచ్చి ఆసుపత్రికి పంపాలన్న అక్కినేని అభిమానులు అంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సురేఖ వాక్యాలు అబద్ధం. ఇక మీ విమర్శలను సినీ ప్రముఖుల జీవితాలు వాడద్దు, తక్షణమే ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సురేఖ క్షమాపణలు చెప్పాలి. వ్యక్తిగత బాధ్యతలు మంత్రులే నేరస్తులుగా ప్రవర్తించేట్లా రాహుల్ గాంధీకి చేసే ఫిర్యాదులు అక్కినేని అమలు. ఇక కొండ వాక్యాలపై బక్కుమున్న సినీ ప్రముఖులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. మీలాంటి నాయకులకు వస్తే అసహ్య మేస్తుందని అన్నారు నాని గారు. ఇక మంత్రి బాధ్యతలో మాట్లాడాలి. విడాకులకు వ్యక్తిగత విషయం లేనిపోనివి ఆపిందించవద్దు. ఇక సమితితో విడిపోయాం, రాజకీయాల్లో సంబంధం, ఇరువుల నష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదు. సమాజంలో ధైర్యంగా నిలబడ్డ చిన్న చూపు చూడొద్దు. ఇక మీ రాజకీయాలు నన్ను దూరంగా ఉంచండి. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించారు. మంత్రి కొండ సురేఖ తన వ్యక్తిగత జీవితాన్ని సంబంధంతో చేసిన వ్యాఖ్యలకు సినీ నటి సమంత స్పందించారు. సామాజిక మాధ్యమానంలో ఒక ప్రకటన చేసి సమంత మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు. సమాజంలో నిలబడి పోరాడడానికి ఎంతో ధైర్యం, బలం కావాలి. దయచేసి తనను చిన్న చూపు చూడొద్దన్నట్టు ఒకంత హెచ్చరించినంత పనిచేశారు. ఓ మంత్రి మాటలు విలువ ఉంటుందని ఆమె స్పందించడం జరిగింది సమంత కొండ సురేఖ వ్యాఖ్యలపై. ఇక ఐదేం సిగ్గు మాలిన రాజకీయం, సినిమాలో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప అంటూ ప్రకాష్ రాజ్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నాగ చైతన్య మంత్రి వ్యాఖ్యలకు సిగ్గుచేటు, మీడియాలో పత్రికా శీర్షికల కోసం అసత్య ప్రచారాలు చేయొద్దన్నట్టు నాగ చైతన్య కూడా ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇక మూసిని లిటిగేషన్
లూటిఫికేషన్ కాంగ్రెస్ కు దెబ్బకు ప్రాజెక్టు కోసమే ప్రాజెక్టు రాహుల్ డైరెక్షన్ తోనే బుల్డోజర్ రాజ్ కాంగ్రెస్ కు తెలంగాణ బంగారం బూతు ఇక పర్మిషన్ ఇచ్చిన అధికారులు తాటు తీయాలి. అసెంబ్లీ ప్రతి ఒక్క సమస్యలు నిర్వహించాలి. మూసి అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి. ప్రతి అంశంపై సీఎం మంత్రితో మాట. ఇక దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసి పరివారకంలో పర్యటించాలి. కేంద్రం సమితితో ఆర్డినెన్స్ గవర్నర్ ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ కు డబ్బు కావాలి. కర్ణాటక నుంచి డబ్బు రావడం లేదు కాబట్టి కాంగ్రెస్ కు మిగిలింది తెలంగాణ ఒకటే. ఇది అది ఆ పార్టీకి బంగారు బాతులా మారింది. అందుకే రిజర్వ్ బ్యాంక్ మార్చుకునేందుకు రాహుల్ బావా రాబర్ట్ హైడ్రా కూడా వాద్రా కూడా వచ్చి మూర్తిని చూసిపోయాడు అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. మూసి సుందరీకరణ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అంతా రాహుల్ గాంధీయే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిసి చెప్పారు. మూసి బ్యూటిఫికేషన్ రేవంత్ రెడ్డి కాదని అది రాహుల్ ప్రాజెక్ట్ అని పైసల కోసం మూసితో లూటో ఢిల్లీ మే బాటో అన్నట్టు రాహుల్ డైరెక్షన్ లో నడుస్తున్న డ్రామా ఇదని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కూల్చివేతల భయంతో ఆగిన గుండె ఇల్లు కూల్చేస్తారేమోనని ఆందోళన గుండె. ఇక కోల్నాక న్యూ తులసి రామ్నగర్ లో వ్యక్తిమూర్తి ముమ్మటికి ప్రభుత్వ హత్యనే విపక్షాలు. ఇక మూసి కూల్చివేయడం భయము నిండు ప్రాణాలకు బలి తీసుకుంది. కుటుంబానికి పెద్ద పొట్టున పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే కుటుంబం రోడ్డుపై పడింది. ఇక మొన్న కుక్కట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంటే తాజాగా ఇక్కడ తన ఇంటిని కూల్చేస్తారేమో గుండెపోటుతో మరణించాడు వ్యక్తి. అంబర్పేటలో మండల పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో న్యూ తులసినగర్ లంక చెందిన గానద శ్రీనివాస్ శ్రీకుమార్ 51 మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని ముగ్గురి సంతాపం. గత కొన్ని రోజులుగా పూసిరి ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చేస్తారని ఆయన మరణించడం జరిగింది. ఇక గౌతమ్ అదానితో పొంగులేటి భేటీ, ఐటీసీ కోహినూర్ మంతనాలు. ఇక 122 రూమ్ లో సాయంత్రం సమయం మీటింగ్ లో గోప్యంగా నుంచి సర్కార్ ఇక విడుదల కాని ఫోటోలు ప్రెస్ నోట్. ఇక మీటింగ్ లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ప్రభుత్వమా ప్రైవేటు కంపెనీయా ఇల్లు ఖాళీ చేస్తే ₹25,000 నజరానా. పారిశ్రామికంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మూర్తి నిర్వాసితులకు సర్కార్ దసరా ఆఫర్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇక ఇజ్రాయెల్ హెబ్జల్లా బిఖరాపూర్ లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం ఇక ఇజ్రాయెల్ పై 100 రాకెట్ల హెజ్బొల్లా దాడి ఉద్రిక్తతతో 3వ ప్రపంచ యుద్ధ భవనాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కూడా ఇవ్వచ్చు ఛానల్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్.